హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం 4 AM బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. కాస్త ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయలుదేరాము. మీలో ఎవరైనా ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేస్తే నాకు ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ చేసేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. గంట అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఒక కొత్త విషయం చదివాను నేను. అదేంటంటే ప్రార్థన గంట, తరగతి గంట, విరామం గంట విని ఉంటాం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను ఇంట్రడ్యూస్ చేశారు. అదేనండి నీటి గంట. ఈ నీటి గంట స్కూల్లో 3 సార్లు మోగుతుందంట. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు, టీచర్స్కి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ నీటి గంట ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులకు తగినంత నీరు తాగేలా చేయడమే. ఈ నీటి గంట వలన విద్యార్థులు తగినంత నీరు తాగడం ద్వారా డిహైడ్రేషన్కి గురి కాకుండా అలాగే ఆరోగ్యంగా ఉంటారు. ఇక పిల్లలే కాదండోయ్, పెద్దలు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఇక బిర్యానీ విషయానికి వస్తే మేముండే ఏరియాకి 10-15 నిమిషాల దూరంలో ఉంటుంది. కొత్తపేట నుంచి నాగోల్కి వెళ్ళే దారిలో 4 AM బిర్యానీ పాయింట్ ఉంటుంది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. ఇక దగ్గరికి వచ్చేసాము. ఇదే షాపు. ఇక్కడ మనం ఒక చికెన్ బిర్యానీ, ఒక గోంగూర మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ఈ షాప్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు 4:30 నుంచి 6:10 లోపల వెళ్ళండి, లేదంటే అయిపోతుంది. మేము ఒకసారి వెళ్ళి అయిపోయి వచ్చేసినాం అనమాట. అందుకని మీరు తొందరగా వెళ్ళి తొందరగా తెచ్చుకోండి. ఈసారి తొందరగా వచ్చినాం అనమాట, అందుకే మిగిలింది. 5:40కే వచ్చినాము. ఇక్కడ ఇతను పార్సల్ కడుతున్నాడు మనకి. చికెన్ అయితే 10-11 పీసులు వస్తాయి. మటన్ అయితే 7-8 పీసులు వస్తాయి. ఆ రైస్కి ఆ చికెన్ పీసులు సరిపోతాయి, ఆ మటన్కి ఆ మటన్ పీసులు సరిపోతాయి. సో తినొచ్చు. గోంగూర మటన్ వచ్చి 250, చికెన్ బిర్యానీ వచ్చేసి 150. ఆడే తింటే 150, 250. ఇంటికి తెచ్చుకుంటే కానీ 110 రూపాయలు ఎక్కువ ఒకదాని మీద. పార్సల్కి 10 రూపాయలు ఎక్కువ. సో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చుకున్నాము. ఉదయాన్నే తినలేము కదండి, అందుకని ఇంటికి వచ్చినాక 8-8:30కి తిన్నాము, ఓపెన్ చేసాము. టేస్ట్ విషయానికి వస్తే మటన్ గోంగూర టేస్ట్ చాలా బాగుంది. అలాగే చికెన్ టేస్ట్ కూడా ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ కావడంతో అది తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నమ్మలే కొద్దీ నమ్మలాలి అనిపిస్తుంది. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మీలో ఎవరైనా దగ్గరలో ఉంటే లేదా మీ ఏరియాలో ఇంకా వేరే ఏమన్నా 4 AM బిర్యానీలు ఉంటే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ బాయ్.